ముందు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట ఇచ్చిందో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బీసీలకు న్యాయం చేస్తాం, బీసీలకు రిజర్వేషన్ తీసుకొస్తామని కూడా రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చిండు. ఆ మాటని ఈ రోజు మన ముఖ్యమంత్రి అదేవిధంగా కేబినెట్ మంత్రి అందరూ కూడా నిన్న దాన్ని కేబినెట్ లో పాస్ చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 42% బీసీ రిజర్వేషన్ ఇస్తున్నారంటే ఈ రోజు రాష్ట్రంలో ఉన్న బీసీ సోదరులందరికీ కూడా ఒక మంచి రోజులు రాబోతున్నాయని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలుస్తున్నారు. ఏదైనా పార్టీ సామాజిక న్యాయం గురించి పనిచేస్తుందంటే అది కాంగ్రెస్ పార్టీ అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. దానికి ఉదాహరణ ఎవరు కాదు, ఒకవైపు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు పనిచేస్తుంటే పార్టీ అధ్యక్షుడిగా మహేష్ గౌడ్ గారికి పార్టీ అవకాశం ఇచ్చిందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా రానున్న రోజులలో ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళు బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, మైనార్టీ కావచ్చు, మరి ముఖ్యంగా మన మహిళా సోదరులందరూ కూడా మహిళలందరూ కూడా ఎక్కడ ఉన్నారు వాళ్ళకు కూడా రిజర్వేషన్ రాబోతుంది కనుక వాళ్ళందరికీ కూడా ఆపర్చునిటీలు వస్తాయని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మొన్న లాల్ బహదూర్ స్టేడియంలో బహిరంగ సభలో కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు ఒకసారి మన అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ఉంది. రేపు ఈ రోజు 119 నియోజకవర్గం ఉంటే రేపు 150 నియోజకవర్గాలు తెలంగాణ రాబోతున్నాయి. అందులో 50% మహిళలకు రిజర్వేషన్ వస్తుందంటే ఇక్కడ కూర్చున్న ఎంతో మంది మహిళలకు ఎమ్మెల్యే అవకాశాలు వస్తాయని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మనం అందరం కష్టపడదాం, ఎందుకంటే ఇది నిజమైన సమయం, కాంగ్రెస్ పార్టీకి కష్టపడే సమయం అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. గుజరాత్ లో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయంలో భాగంగా పార్టీని సమగ్ర కింది స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు నిర్మాణం చేయడానికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఖర్గే గారి నాయకత్వాన రాహుల్ గారి సూచన మేరకు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మనవాడు ఈ రోజు మనం పాలాభిషేకం చేసుకున్నామే 42% బలహీన వర్గాలకు రిజర్వేషన్ అనేటువంటి విషయాన్ని చట్టసభల ద్వారా మన ముఖ్యమంత్రి గారు కేబినెట్ లో తీర్మానం చేసినటువంటి అంశాన్ని ఆ విషయాలతో పాటు ఈరోజు వాస్తవంగా మొదటిసారి కాంగ్రెస్ పార్టీ గ్రామీణ స్థాయి వరకు వెళ్ళడానికి చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో 4 మాసాల క్రితం దేశంలో 5 రాష్ట్రాల్లో గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్, ఒరిస్సా, తెలంగాణ ఈ 5 రాష్ట్రాల్లో పార్టీ నిర్మాణంలో భాగంగా మొదటి దశలో దేశవ్యాప్తంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ఈ దేశంలో రాజ్యాంగాన్ని రక్షించడానికి తీసుకున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాకు, నిర్మల్ జిల్లాకు, అదేవిధంగా సిరిసిల్ల జిల్లాలో పనిచేసి దాని మొదటి అంశం అది. రెండవ అంశంలో పార్టీ నిర్మాణంలో భాగంగా బూత్ స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీని నిర్మాణం చేయడంలో మీ అందరి సహకారంతో, ఇక్కడ కూర్చున్న కాంగ్రెస్ పార్టీ ప్రముఖులందరి సహకారంతో, వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరి సహకారంతో, పెద్దల ఆశీర్వాదంతో దాదాపు ఓట్లని డబుల్ కంటే ఎక్కువగా తీసుకొచ్చిండు. 67,000 ఓట్లను తీసుకొచ్చిండు బోధ్ నియోజకవర్గం నుంచి. బొజ్జన్న కూడా ఓట్లు పెంచిండు. శ్యామ్ నాయక్ గారి నియోజకవర్గంలో 23,000 మెజార్టీ కూడా వచ్చింది. ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి ఉన్న విషయాలు చెప్తున్నాం. మనం ఇంకా కొన్ని లోటుపాట్లు సరిచేయించుకుంటే కనుక మనకు సమయం సరిపోలేదు. లేకపోతే ఈ రోజు ఆత్రం సుగునక్క ఎంపీగా ఉండేది, మనం అందరం తలెత్తుకొని ఉండేవాళ్ళం. మన పార్లమెంట్ పరిధిలో ఒక్కడే ఎమ్మెల్యే ఉన్నాడు, మన బొద్దుదార ఆదివాసీల ముద్దు బిడ్డ. మనం అందరం కూడా కష్టపడి పనిచేయాలా. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, వేలాది మంది కార్యకర్తలున్నా కూడా కొంతమందికి పదవులు వస్తాయి. కానీ ఎవరికి పదవులు వచ్చినా మిగతా వాళ్ళందరూ వారికి సహకారం ఇస్తామని, ఎవరికి వచ్చినా కూడా డిసిసి అధ్యక్ష పదవి ఎవరికి వచ్చినా, వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు, మండలాధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్లు, పట్టణాధ్యక్షులు ఎవరికి వచ్చినా కూడా మనం అందరం వారికి సహకరిస్తామని ఒక్కసారి చేతులు లేని తీర్మానం ఆమోదించవలసిందిగా కోరుతా ఉన్నాము. ఎవరికి పదవి వచ్చినా కూడా మనం అందరం మిగతా వాళ్ళకు సహకారం చేద్దాం. ఈ రోజు ఒక్కటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, నాకు సమయం సరిపోలేదు. ఈ రోజు అనిల్ కుమార్ యాదవ్ గారు ఈ రోజు ఎంపీ అయినారంటే ఆయన తన తండ్రి చేతి పట్టుకొని ఆ రోజు 2004లో బండారు దత్తాత్రేయ అనేటువంటి వ్యక్తి
ఓడగొట్టడం అసాధ్యమనే వాళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో. ఆ రోజు వీరి తండ్రి గారు పోటీ చేసి బండారు దత్తాత్రేయ గారిని చిత్తుగా ఓడించిండ్రు 2004లో, మళ్ళీ 2009లో కూడా ఓడించిండ్రు. అటువంటి కుటుంబం నుంచి వచ్చి తండ్రి చేతి పట్టుకొని రాజకీయాలు నేర్చుకుని చిచ్చర పిడుగులాగా ఉన్నటువంటి అనిల్ కుమార్ అన్న జీవితాన్ని ఒక చరిత్రగా మీరందరూ కూడా స్ఫూర్తిదాయకంగా తీసుకోండి. ఓపిక పడితే అన్ని పదవులు వస్తాయి. ఓపికను మించినటువంటి పెద్ద గుణం ఇంకొకటి లేదు. మళ్ళీ నేను చెప్తా ఉన్నా, కార్యకర్తల కోసం నీ కోసం మేము కూడా నాయకులమే. చిన్న తప్పులు ఈ వేదిక విన్నటువంటి నాయకులందరితో జరగవచ్చు. అన్ని తప్పులు సరిదిద్దుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మీకోసం ఒక్క తంతె కాదు, ఒక్క మెట్టు కాదు, 100 తంతెలు కూడా 100 మెట్టు కూడా మీకోసం కిందికి దిగుతాం. మిమ్మల్ని అందరినీ కలుపుకోవడం తప్పకుండా ఉమ్మడి ఆదిలాబాద్ పార్లమెంటులో 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లలో 7 గెలిపిస్తామని ఇన్ఛార్జి గారికి నేను ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు హామీ ఇస్తా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్. బీసీలకు 42% రిజర్వేషన్ కలిగించిన కాంగ్రెస్ పార్టీ, బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించిన రాహుల్ గాంధీ గారి నాయకత్వం, బీసీలకు 45% రిజర్వేషన్ కల్పించిన రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మహేష్ కుమార్ గారి నాయకత్వం. జై